మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 71వ కీర్తన 20వ వచనము. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. ప్రియ దైవజనమా, నిర్గమాకాండం బైబిల్ స్టడీలో భాగముగా 1వ అధ్యాయము 13వ వచనమునందు ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి అని వ్రాయబడి ఉంది. 14వ వచనమునందు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి అని వ్రాయబడి ఉంది. అవును ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీలు అనుభవించిన ఐగుప్తు దాసత్వము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనములో ఇనుప కొలిమితో పోల్చబడింది. అతి భయంకరమైన దాసత్వమును వారి జీవితాలలో అనుమతించినది దేవుడే, మరియు ఆ దాసత్వము నుండి వారిని విడిపించినది కూడా దేవుడే. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కఠిన బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావా? నీకు ఎదురవుతున్న ఆ కఠినమైన పరిస్థితుల వలన నీ ప్రాణము విసిగిపోవచ్చు ఉన్నదా? బాధ వెంబడి బాధ, శ్రమ వెంబడి శ్రమ నిన్ను కృంగజేస్తూ ఉన్నాయా? ఈ పరిస్థితులన్నీ దేవుడు నీ జీవితములో అనుమతించినందుకు కలవరపడుతూ ఉన్నావా? కానీ నీ స్థితి దేవుని చేయి దాటిపోలేదు. ఆ పరిస్థితులన్నిటినీ నీ జీవితంలోనికి అనుమతించిన దేవుడు, ఆ కఠిన బాధలను నీకు కలుగజేసిన దేవుడు నిన్ను మరలా తెప్పరిల్లజేస్తాడు. నిన్ను మరలా ఆ బాధల నుండి విడిపిస్తాడు. అందుకొరకు నీవు చేయవలసినది ఆయన వద్దకు మరలడమే. అవును, పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, అన్ని విషయాల్లో ఒకవేళ నీవెదుర్కొంటున్న కఠినమైన బాధలను బట్టి చీల్చివేయబడినట్లుగా నీ ఆత్మ ఘోషిస్తూ ఉంటే, మానసికంగా నీవు కృంగిపోతూ ఉంటే, ఒక్క విషయము నీవు జ్ఞాపకము చేసుకొనాలి. నీకు నెమ్మది దయచేసే దేవుని వైపు నీవు మరలు కొనాలి. ఆయన మీద శాంతి కొరకు ఆనుకొనాలి. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. అవును, అందరి జీవితాలలో అటువంటి పరిస్థితులు దేవుడు అనుమతించడు. ఎవరైతే సహించగలరో, ఎవరైతే అతి కఠిన బాధలలో కూడా తన సాక్షులుగా నిలవబడగలరో, వారి జీవితాల్లో మాత్రమే దేవుడు అటువంటి స్థితిగతులను అనుమతిస్తాడు. ఆనాడు శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో సంచరించినప్పుడు వారితో కూడా దేవుడు ఉన్నాడు. ఆ అగ్నిగుండములో 4వ వ్యక్తిగా వారితో దేవుడు సంచరించాడు. అవును, అగ్నిగుండము లాంటి శ్రమలలో సహితము తన కొరకు రోషముగా నిలబడగలిగిన వ్యక్తులు అని వారి గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టే ఆ దినము వారు అగ్నిగుండములో పడవేయబడ్డానికి దేవుడు అనుమతించాడు. కానీ అగ్నివాసనంటకుండా వారిని తిరిగి ఆ అగ్నిగుండము నుండి దేవుడు వెలుపలికి తీసుకొని వచ్చాడు. యోబు జీవితంలో అన్ని శ్రమలు ఒకదాని మీద ఒకటి దేవుడు అనుమతించాడు అంటే, తన నోటి మాటతో కూడా యోబు పాపము చేయడని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు అనుమతించాడు. మరి నీ జీవితంలో నాకే ఎందుకు ఈ కఠిన బాధలు అని నీవు కృంగిపోతూ ఉన్నట్లయితే, నీవు ఆ బాధలన్నిటినీ తట్టుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడగలవు అని దేవుడు నీ యందు నమ్మిక ఉంచాడు. కాబట్టే దేవుడు వాటిని నీ జీవితంలో అనుమతించాడు. తప్పక నిర్ణయ కాలములో ఆ బాధలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి జీవితాలలో కఠిన బాధలను ఎదుర్కొంటూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని ఆదరించండి, ధైర్యపరచండి, స్థిరపరచండి, బలపరచండి.
తిరిగి వారి జీవితాలను లేవనెత్తండి ప్రభువా. ఆ బాధలన్నిటి నుండి విడిపించి నీ నామ మహిమార్థము నీకు సాక్షులుగా అనేకుల ఎదుట వారి జీవితాలను మలచి నిలవబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దానియేలు దర్శనములో దేవుని ఎదుట కోట్ల కొలది మనుష్యులు నిలిచి ఉండగా దేని కొరకు గ్రంథములు తెరవబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.